పంట పండింది వర్షాలు పడకపోయినా, అది కూడా మీరు ఆలోచించాలి. శరత్ గారు సార్, మీ ఒపీనియన్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ రిపేర్ చేయిస్తామని ప్రకటించారు. నేనైతే నా ఒపీనియన్ అయితే మంచిది, ఎందుకంటే ప్రభుత్వం అది కేసీఆర్ కట్టింది కాదు, ప్రభుత్వ సొమ్ము, దాని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. మీ నియోజకవర్గంలోనే ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్టు, మీ సొంత. ఒక్క విషయం చెప్పాలి భరత్ గారు, ఇక్కడ లేనిపోని ఔదార్యం ప్రదర్శిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. తనేదో పెద్ద ఇక మన మీద దయదలిచి, తెలంగాణ రైతాంగం మీద దయదలిచి చేస్తున్నా అన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఆ మాట మాట్లాడినాడు తప్ప అది బై కంపల్షన్. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చినారు. ఇఫ్ యూ డోంట్ డీల్ విత్ ది ప్రాజెక్ట్ నౌ ఇట్ మే లీడ్ టు వాషింగ్ ఆఫ్ ది ప్రాజెక్టు, డ్యామ్స్ పోతాయి, చాలా కష్టం అవుతుంది, జన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, వాటిని మీరు ఎదుర్కోలేరు అని ఒక వార్నింగ్ ఇచ్చినారు. సో ఇన్ ట్యూన్ విత్ దట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ది పబ్లిక్ ఒపీనియన్ ఇన్ ది నియర్ బై ఏరియాస్ ఆఫ్ కాళేశ్వరంలో ఎట్లుందంటే, ఇది కావాలనే ఆపినాడు, ముఖ్యమంత్రికి ఒక రకమైన అక్కస్సుతోనే వ్యవహారాలు చేస్తున్నాడు తప్ప రైతాంగంకి సంబంధించినటువంటి అంశాల మీద ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు అనేది. అంటే ఒక్కొక్కటి పేర్కొంటూ పోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు మీద చూసే తాత్సారం కానీ, తర్వాత రైతుల విషయాలలో ఇతరత్రమైన విషయాల్లో కూడా నేను ఎంత రైతు బంధువును, పెద్ద రైతులకు దగ్గరగా ఉన్నా, రైతుల సమస్యలను గుర్తిస్తా, ఏ సమస్యను అక్కడికక్కడే చేస్తా అని మాటలలో మాత్రం చాలా గొప్ప ఔదార్యం ప్రదర్శిస్తా ఉన్నాడు, డాంబికం ప్రదర్శిస్తా ఉన్నాడు. చేతల దగ్గరికి వచ్చేటప్పటికి రైతులు చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కావాలంటే పెట్టమంటే నేను పెడతాను ఒక వీడియో క్లిప్పింగ్, బట్ మన కాపీ రైట్స్ ప్రకారంగా మనం ఇంకో ఛానల్ దాన్ని తీసుకోలేం. కానీ ఒక సాధారణమైన రైతు సెల్ ఫోన్ ఇట్లా పట్టుకొని, నాకున్నది డబ్బా ఫోను, నేను ఎక్కడ యూరియా దీంట్లో బుక్ చేసుకోవాలి, ఏం చేయాలి, నాకు చదివే రాదు కాదురా, నేను ఎడజావాలరా రేవంత్ రెడ్డి అని ఓపెన్ గా తిడతా ఉన్నాడు. అంటే ఇవాళ మనం ఆలోచించాలండి, ఎక్కడ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, ఈజ్ ఇట్ ఎ ఫేవర్ టు ది పీపుల్? ప్రజలకు మేలు చేసినట్ట? ఇది నీ విద్యుక్త ధర్మం అండి, రాజ్యాంగపరమైనటువంటి నీ బాధ్యత. అది నువ్వేమన్నావు, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అన్నావు. గత ప్రభుత్వం చేసినటువంటి ప్రోగ్రామ్స్ మీదనే ఇంత వివక్ష ఉంటే నువ్వు ప్రజలను సమానంగా ఎక్కడ చూస్తావు? నిన్ను ఎట్లా నమ్మేది? మొత్తానికి ఇదేంటిదంటే ఒక రకంగా ఇప్పుడు ప్రజాధనము ఎక్కువ తక్కువ అంటే కొన్ని విషయాలు ఎట్లుంటాయి అంటే, విధాన నిర్ణయాల్లో సమిష్టి బాధ్యత అనేది ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు కేసులో కూడా మన హైకోర్టు డిక్లేర్ చేసింది, దాన్ని సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. ఆనాడు ఉన్న క్యాబినెట్ ముఖ్యమంత్రి చెప్పినట్టే నడిచినారనుకుందాం, లేదా ఆయన అడుగులకు మడుగులు తినారనుకుందాం. ఏది ఏమైనా ఆనాడు వాళ్ళకి నచ్చిన కొంతమంది కన్సల్టెంట్స్ ని కన్సల్ట్ చేసినారు, కొన్ని రకాల చర్యలు తీసుకున్నారు, కొన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నారు. అంత పెద్ద కమిషనే ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా బాధ్యుడు, మాజీ ముఖ్యమంత్రిని బాధ్యుడు అని చెప్పలా. ఈ నిర్ణయం పొరపాటు నిర్ణయం అన్నారు. పొరపాటు అని అంటే మరి ఏదైనా నిర్ణయం పొరపాటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను లైన్ లో తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మీద అభిప్రాయం అడగడం కూడా కొంతమంది దృష్టిలో పొరపాటు నిర్ణయం అని అనొచ్చు కాక, ఏంటిది భరత్ రోజు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళతోనే ప్రోగ్రాములు చేస్తున్నాడు అని కూడా అనొచ్చు. మీ దృష్టిలో అట్లా కాదు, ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ వస్తుంది, కరెక్ట్ గా స్టడీ చేస్తారు, నిష్పక్షపాతం మాట్లాడతారు అనే భావనతో మీరు మమ్మల్ని తీసుకుంటారు కావచ్చు. సో పర్సెప్షనల్ డిఫరెన్స్ అది, అంతే తప్ప ఇతరత్రం కాదు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా నా దృష్టిలో బుద్ధి తెచ్చుకున్నాడేమో అని అనిపిస్తుంది. ఇంకా తాత్సారం చేసినా, ఇంకా ఏ రకంగా ఇది చేసినా, ఇప్పుడు కేసీఆర్ని విమర్శించడము, అవినీతి, అది ఇది రకరకాల వ్యవహారాలు, ఇప్పుడు అది మేడిగడ్డలో కట్టాలా లేదా ఇంకెక్కడ కట్టాలా, అది ఇది అయిపోయింది. ఇప్పుడు దట్ స్టేజ్ ఈజ్ ఓవర్. రైట్ ఆర్ రాంగ్, దట్ హ్యాస్ టేకెన్ ప్లేస్. యూ కాంట్ పుట్ ది క్లాక్ బ్యాక్. కాబట్టి ఒక రకంగా ఇప్పుడు ఇది కంపల్షన్ లో తీసుకున్న నిర్ణయమే తప్ప ఇంకా గతి లేదుగా ముఖ్యమంత్రికి. ఇంకో మార్గంలో పోయేటువంటి వ్యవహారాలు లేవు. తర్వాత నిన్న మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ మార్గంలో పోయాయంటే 2 సంవత్సరాలు చేయలేదు, ఏమైంది సార్? ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రిపేర్ చేయలేదు, ఏం కాలేదు కదా అంటారా? ఒక విషయం సార్, డైలాపిడేటెడ్ బిల్డింగ్ ఒకటేసారి కూలిపోసారు మొత్తంగా, క్రమక్రమంగా పోతుంటది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కదా, వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్ ఒకటి ఎక్స్ప్రెస్ చేసినారు, దే సౌండెడ్ ఎ వార్నింగ్. లాస్ట్ 2 years 15 లక్షల క్యూసెక్లు 16 లక్షల క్యూసెక్లు కూడా దాని మించిపోయినాయి, ఏం కాలేదు మరి. సార్ ఇప్పుడు వర్షపాతం అనేది ఎంత మేడిగడ్డ మించి పోయినాయి, బట్ ఏం కాలేదు అంటారు ప్రాజెక్ట్ కి.
కాకపోతే మంచి జరిగింది సార్. రాష్ట్ర ప్రజలను వరుణుడు కరుణించినాడు అనుకుందాం, మంచి జరిగింది అనుకుందాం, నష్టం జరగలేదు అనుకుందాం. ఒకవేళ విపత్కరమైన పరిస్థితి ఏర్పడి జన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, పొలాలన్నీ సర్వనాశనం అవుతుంది, ఇసుక మేట వేస్తుంది. అప్పుడు ఎవడు బాధ్యుడు సార్? ఇప్పుడు ఒక ప్రజాప్రభుత్వం నేను బాధ్యతారహితంగా ప్రవర్తిస్తా అంటే మీరైనా నేనైనా చెప్పగలిగింది ఏది లేదు. ఒకవేళ వాళ్ళు బాధ్యత గుర్తెరిగి ఓకే రైట్, ఇట్స్ ఆల్ రైట్, గవర్నెన్స్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, తప్పుడు నిర్ణయాలైనా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుతూ పరిపాలన సాగుతుంది తప్ప గత ప్రభుత్వం మీదనో లేదా గత ముఖ్యమంత్రులను లేదా మంత్రుల మీదనో వివక్షతోని వాళ్ళు చేసిన ప్రతి పని చెడ్డది అన్నట్టు మరి అశోకుడు నాటిన చెట్లను అన్నిటి కొట్టిపారేయాలిగా. తప్పు కదా. ఇప్పుడు మంచి చెడ్డ రెండు జరిగినాయి. మరి అశోకుడు నాటిన చెట్ల మీద గద్దలు కూడా వాళ్తున్నాయి. ఏం చేసేది మరి? ఓకే, సో ఈ డిసిజన్ మీరు కూడా వెల్కమ్ చేస్తారు, దాని రిపేర్ అయితే చేయాలి. నాట్ ఓన్లీ వెల్కమ్, ఐ సే దట్ ఇట్ ఈస్ ది కంపల్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. హీ ఈస్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు ది పీపుల్. హీ ఈస్ బౌండ్ టు డూ దట్. హీ ఈస్ బౌండ్ టు రిపేర్ ఆల్ దట్. అండ్ దానికి అవసరమైతే ఏమైనా చిన్న చిన్న మార్పులు అవి ఇవి చేయాల్సి వస్తే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని అంతకంటే మంచి తుమ్మిడి హెట్ కట్టాలా వద్దా? మీరేమంటారు? ఏమంటారు? తుమ్మిడి హెట్ కట్టాలా వద్దా?